హాయ్ ఫ్రెండ్స్. నిన్న నవంబర్ 5 మార్కెట్ ఎక్స్‌పైరీ కదా! నిన్న మార్కెట్ ఎండింగ్ అవర్స్‌లో నేనొక స్ట్రాటజీ తీసుకున్నాను. అదే ఈ స్ట్రాటజీ అండి. ఇది నిఫ్టీ పిరమిడల్ స్ట్రాటజీ దీని పేరు. అంటే దీని యొక్క షేప్ పిరమిడ్ షేప్‌లో ఉంటుంది. ఇది నేను నిన్న మార్కెట్ ఎండింగ్ అవర్స్‌లో తీసుకున్నాను. నెక్స్ట్ వీక్ ఎక్స్‌పైరీ కోసం. అంటే మనకి నెక్స్ట్ వీక్ ఎక్స్‌పైరీ ఎప్పుడుంది? నవంబర్ 11 ఉంది గదా! సో, నవంబర్ 11 ఎక్స్‌పైరీ కోసం నేను ఈ స్ట్రాటజీ డిప్లాయ్ చేశాను. ఇది చాలా మంచి స్ట్రాటజీ అండి. చాలా మంచిగా వర్క్ అవుతుంది. ఇది నేను ఎప్పుడు పర్సనల్‌గా ఎవ్రీ వీక్ డిప్లాయ్ చేసే స్ట్రాటజీ ఇది. చాలా మంచి రిటర్న్ వస్తుంది ఈ స్ట్రాటజీలో. నేను ఈ స్ట్రాటజీ గురించి డెడికేటెడ్‌గా మన ఛానెల్‌లో ఒక స్పెసిఫిక్ వీడియోనే చేశాను. ఈ స్ట్రాటజీని ఎలా బిల్డ్ చేయాలి? దీనికున్న సెట్ ఆఫ్ రూల్స్ ఏంటి? దీని యొక్క ఎంట్రీ ఎప్పుడు? ఎగ్జిట్ ఎప్పుడు? దీనికున్న స్టాప్ లాస్ ఎక్కడ తీసుకోవాలి? ప్రాఫిట్ వస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది? అండ్ దీని యొక్క బ్రేక్ ఈవెన్ రేంజెస్ గూడా ఇవన్నీ నేను చాలా క్లియర్‌గా మన ఛానెల్‌లో ఒక పర్టిక్యులర్ వీడియోనే చేసి పెట్టాను. మీరు చూడకపోతే మన ఛానెల్‌లో నిఫ్టీ పిరమిడల్ స్ట్రాటజీ అని ఒక వీడియో ఉంటుంది. నేను రీసెంట్‌గానే అప్‌లోడ్ చేశాను. సో, ప్లీజ్ అందరూ చూడండి. అండ్ ఈ స్ట్రాటజీ నేను ఎప్పటి వరకు హోల్డ్ చేస్తానంటే నవంబర్ 11 ఎక్స్‌పైరీ ఉంది కదా! ట్యూస్‌డే. నేను మండే వరకు హోల్డ్ చేస్తాను. మండే ఎండింగ్ వరకు మార్కెట్ ఎండింగ్ అవర్స్ 3:15 వరకు క్లోజ్ చేసి నాకు ఎంత ప్రాఫిట్ వస్తే అంత ప్రాఫిట్ నేను బయట తీసుకొని వచ్చేస్తాను. సో, చాలా మంచి స్ట్రాటజీ. దీని స్ట్రాటజీ గురించి పూర్తిగా తెలుసుకోండి. అండ్ ఈ షార్ట్‌కి ఒక లైక్ చేయండి. మన ఛానెల్‌లో ఈ స్ట్రాటజీ గురించి కంప్లీట్ వీడియో ఉంది. ఆ వీడియో చూడండి. మీకు నచ్చుతది. ఆ వీడియోని కూడా లైక్ చేయండి. థాంక్ యూ.